గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాల్టి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలకు సంబంధించిన విశ్లేషణ చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రిక ఉంది. ఈనాడు దినపత్రికలో అసలు ప్రధానంగా ఏ వార్తలు వచ్చాయనేది మనం ఇవాళ ఒకసారి చూద్దాం. ముందుగా పండగ పూట యుద్ధ బీభత్సం. రంజాన్ నేపథ్యంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించేటువంటి రంజాన్ మాసం, రంజాన్ కూడా రావడంతో కూడా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ పండగ టైంలో మనం ఇక్కడ చూసుకుంటే కనుక పండగ పూట యుద్ధ బీభత్సం, ఏదైతే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి భీకర దాడులు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు 20కి పైగా రోజులు, 21, 22 రోజులకు పైగా కూడా యుద్ధం నడుస్తోంది. ఇంకా కూడా యుద్ధం ప్రభావంతో అంటే ఆ పశ్చిమాసియా దేశాలే కాదు, ఇటు ఇతర దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ కావచ్చు, గ్యాస్కి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ప్రధానంగా మనం పేపర్ ఓపెన్ చేసి చేయగానే కూడా పండగ పూట యుద్ధ బీభత్సం, పశ్చిమాసియాలో ఆగని దాడులు, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై విరుచుకుపడ్డ ఇరాన్, శత్రు దేశాల పర్యాటక ప్రాంతాలపై దాడి చేస్తామని వెల్లడి. ఎందుకంటే ఇరాన్కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళని అంతమొందిస్తున్నారంటే చంపేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, మీకు సంబంధించిన కీలక వ్యక్తులు కూడా జాగ్రత్త, శత్రు దేశాల పర్యాటక ప్రాంతాలకు ఏవైతే ఉంటాయో పర్యాటకంగా కూడా మేము డ్యామేజ్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇరాన్పై వైమానిక దాడులు కొనసాగించిన ఇజ్రాయెల్, అమెరికా. పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఎప్పటికప్పుడు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నటువంటి పరిస్థితి. సో ఇరాన్ మాత్రం అంటే అమెరికాతోనూ ఇజ్రాయెల్తో పోల్చుకుంటే ఈ రెండు కూడా ముక్కుముడిగా అట్లా దాడి చేస్తున్నప్పుడు కూడా ఇరాన్ అనేది ఎంతో కొంత భయపడాలి. కానీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్పై, గల్ఫ్ దేశాలపై భీకర దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా తమ శత్రు దేశాల్లోని వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలపై దాడులకు దిగుతూ ఉంటూ అవి తాజాగా హెచ్చరించింది. తాము ఇప్పటికీ క్షిపణులను తయారు చేస్తున్నామని ఉద్ఘాటించింది. పశ్చిమాసియా వ్యాప్తంగా కూడా శుక్రవారం ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని కూడా దాడుల ప్రకంపనలు కొనసాగాయి. సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై కూడా దాడికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడుతుండడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి మేరకు కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకోబోమని కూడా ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఏదైనా పవిత్ర రంజాన్ మాసం కాబట్టి పండుగను బేస్ చేసుకుని. కానీ ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, ఇరాన్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్లోని రెహోవోట్లో ఓ ఇంట్లో పడినటువంటి క్షిపణి ముందు భాగాన్ని పరిశీలిస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి అంటూ కూడా చూపిస్తూ ఉన్నారు. సో మరి ఈ యుద్ధ ప్రభావం వల్ల ఒక్కసారి ఇతర దేశాలపై పడినటువంటి ఎఫెక్ట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ హైలైట్ చేస్తూ వచ్చారు. ప్రీమియం పెట్రోల్ ధర ₹2 పెంపు, పారిశ్రామిక డీజిల్ ధర ₹22 పెరుగుదల, కర్గ్ దీవి ఆక్రమణ యోచనలో అమెరికా, తద్వారా హర్ముజ్పై ఇరాన్ దారికి వస్తుందని అంచనా, లోపల పేజీలు అంటూ కూడా రాసుకొచ్చారు. అంటే హర్ముజ్ జలసంధి దగ్గర ఏర్పడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇటు అమెరికా, మిగతా దేశాల్లో కూడా మాకు ముందుకు రండి, ఖచ్చితంగా అక్కడ మనం ఫ్రీ చేద్దాం అదంతా కూడా అని చెప్పి చేస్తున్నప్పటికీ కూడా మిగతా దేశాలు పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి. సో మరి ఏం జరుగుతుందనేది చూద్దాం. ఏది ఏమైనా కూడా కర్గ్ దీవి ఆక్రమణ యోచనలో అమెరికా ఉంది, అది మనకు అర్థమవుతుంది. తద్వారా హర్ముజ్పై ఇరాన్ దారికి వస్తుందని ఓ అంచనా మాత్రం ఉంది. సో ఇక్కడ జరిగినటువంటి పశ్చిమాసియాలో దాడుల బీభత్సం అనేది ఇంకా కొనసాగితే గనక వివిధ దేశాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి ఆ దేశాలన్నీ కలిపి ఏమో ఆలోచిస్తున్నాయి ఏంటనేది మనం తర్వాత చూద్దాం. ఇది మొదటిగా ఉన్నటువంటి న్యూస్. ఇక మనం తర్వాత న్యూస్ విషయానికి వస్తే కనుక నాటో దేశాలు పిరికి పందులు, వారిని గుర్తుపెట్టుకుందాం, ట్రంప్ చిందులు అంటూ కూడా ఈ వార్తను చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఈ న్యూస్కి విషయానికి వస్తే కనుక పశ్చిమాసియా సంక్షోభానికి కనుచూపు మేరలో పరిష్కారం కనిపించకపోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అసహనానికి గురి చేస్తోంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా, మిగతా కొన్ని దేశాలను కూడా ముందుకు రమ్మని చెప్తూ ఉన్నది కూడా. ఇరాన్పై యుద్ధం చేసేందుకు తనతో కలిసి రావాలని నాటో కూటమి దేశాలపై తాజాగా ఆయన అక్కసు వెళ్ళగక్కారు. నాటో దేశాలు పిరికి పందులు, వారి వైఖరి చూసుకుంటే కనుక మాకు ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది అని ఆయన శుక్రవారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధాన్ని సైనికంగా గెలిచేసాం, ఇప్పుడు ఇందులో పాల్గొంటే వారికి వచ్చే ముప్పేది ఉండదు, నాటో దేశాలకు వచ్చేటువంటి ముప్పేం ఉండదు అని కూడా ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ దేశాలు చమురు ధరలు పెరిగిపోయాయంటూ ఫిర్యాదు చేస్తున్నాయే కానీ మాతో కలిసి ముందుకు వచ్చేసి ఇరాన్ని ఎదుర్కోవట్లేదు అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా ఆయన వేదిక ఏదైతే ఉందో ట్రూత్ ద్వారా కూడా ఆయన ఈ మాటల్ని వెల్లడించడం జరిగింది. ఇక ప్రధానంగా ఉన్నటువంటి మరొక హెడ్లైన్ మనం చూసుకుంటే కనుక షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం,
వైఎస్ చనిపోయే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అంటూ కూడా ప్రధానంగా ఈ న్యూస్ చూస్తున్నాము. సో వైఎస్ విజయమ్మ ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి సతీమణి, ఆవిడ మనవలు నలుగురికి సమానంగా పంచాలన్నది రాజశేఖర రెడ్డి ఆదేశం. షర్మిలకు ఇచ్చింది వాటా కాదు, కేవలం డివిడెండ్ మాత్రమే. అంటే నిజంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇది ఒక బ్రేకింగ్ లేదా హైలైట్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అంటే ఎప్పుడు చూసుకున్నా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ హైలైట్ అవుతూ వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు విజయమ్మ ఆవిడ ఎక్కువగా మాట్లాడరు, బట్ ఇప్పుడు ఈ లేఖ లేదంటే ఇది ఏదైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆస్తుల పంపకం జరగలేదు, వైఎస్ చనిపోయిన తర్వాత ఆస్తుల పంపకాలు ఆయన బతికుండ కూడా ఎలాంటివి జరగలేదు, అసత్య ప్రచారాలు వద్దు, వైఎస్ విజయమ్మ ప్రకటన. దీనికి సంబంధించిన న్యూస్ ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఈ వార్తకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అనేది ఆమె చాలా ఖరాఖండిగా చెప్పారు. ఇవన్నీ మనవలు మనవరాళ్లకు, అంటే కుమారుడు జగన్ కుమార్తె షర్మిల సంతానం ఎవరైతే ఉన్నారో కుమార్తెలు కావచ్చు మనవాళ్ళందరికీ కూడా నలుగురికి సమానంగా పంచాలన్నది ఆయన ఆశయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు మాట్లాడుకుని ఉంటారు ఇలా చేద్దాము అని చెప్పేసి, ఆ మాటను ఆవిడ బయట పెట్టారు. సో షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం చేశారని అన్నారు. మేనల్లుడు మేనకోడలికి జగన్ ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని. ఇది మెయిన్. మేనల్లుడు మేనకోడలు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని మర్చిపోకుండా ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడని నేను అనుకుంటున్నాను తల్లిగా అని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇల్లు, 230 కోట్ల నగదు, ఇతర ఆస్తులు ఇచ్చిన జగన్ కష్టార్జితంతో షర్మిల వాటా అడుగుతున్నారంటూ కూడా వైకాపా నేతలు, అంటే జగన్మోహన్ రెడ్డి కష్టార్జితంగా సంపాదించినటువంటి డబ్బు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అందులో షర్మిల వాటా అడుగుతున్నారు అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆ అసత్య ప్రచారాలు ఏమీ నమ్మద్దు, ఉన్నటువంటి ఆస్తులన్నీ సమానంగా పిల్లలందరూ మనవాళ్ళకి వెళ్ళాలనేది వైఎస్ ఉద్దేశం అనేది విజయమ్మ చెప్తున్నటువంటి మాట. సో అసత్య ప్రచారాలు వైఎస్ఆర్సీపీ వైకాపా నేతలు చేస్తున్న నేపథ్యంలో ఆస్తుల వ్యవహారంపై ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పడానికి విజయమ్మ శుక్రవారం నోటరీ ద్వారా బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ఇక దానికి సంబంధించి చూసుకుంటే 2009లో రాజశేఖర రెడ్డి మరణించే నాటికున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని విజయమ్మ స్పష్టం చేశారు. ఈ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు అనేది ఆవిడ చెప్పారు. సో ఉన్న ఆస్తులన్నింటినీ మనవలు మనవరాలు నలుగురికి సమానంగా ఇవ్వాలన్నది వైఎస్ఆర్ ఉద్దేశం, ఆదేశం అన్నది సన్నిహితులందరికీ, అంటే దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైకాపా కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గర బంధువులు ఎవరైతే ఉంటారో, సన్నిహితులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఇందులో ఏదీ లేదు, దైవ ప్రమాణంగా పూర్తికంగా నేను చెప్తున్నానంటూ కూడా ఒక నోటరీ ద్వారా ఒక లేఖ అయితే ఆవిడ ఒక పేపర్ అయితే ఒక రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది దానికి సంబంధించింది. మరి దీనికి సంబంధించి వైకాపా నేతలు ప్రస్తుతం మరి ఎలా స్పందిస్తారో, మరి వైకాపా అధినేత ఏ విధంగా స్పందిస్తాడో మనం చూడాలి. ఇక మరో వార్తకు సంబంధించి చూసుకుంటే విశాఖలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ, విశాఖకు సంబంధించి అమరావతికి సంబంధించిన డెవలప్మెంట్ ఆస్పెక్ట్ మనం చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వానికి సంబంధించి మనం చూసుకుంటే సెమీకండక్టర్ తయారీ పరిశ్రమకి, అంటే ఇప్పటికే డేటాకి సంబంధించినటువంటిది అక్కడ వస్తుంది విశాఖలో, కర్నూలులో డ్రోన్కి సంబంధించి వస్తుంది. ఇట్లాంటి మనం వార్తలు వింటూ ఉన్న నేపథ్యంలో విశాఖలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ 2 దశల్లో 2387 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఏఎస్ఐపి సంస్థ 30 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం. ఈ సెమీకండక్టర్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 30 ఎకరాలను కూడా కేటాయించింది. సో ఇన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక విశాఖపట్నం పారిశ్రామిక జాబితాలో మరో ప్రత్యేక పరిశ్రమ చేరబోతోంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎస్ఐజి అంటారు. దానికి సంబంధించి కూడా 2387.81 కోట్ల భారీ పెట్టుబడితో సెమీకండక్టర్ అసెంబ్లింగ్కి సంబంధించి కావచ్చు టెస్టింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మొదటి దశలో 547.09 కోట్ల పెట్టుబడులు సంస్థ పెట్టనుంది మొదటి విడతగా. తర్వాత మనం చూసుకుంటే 2027 జూలై నాటికి మొదటి దశ ప్రాజెక్టులు పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తిలోకి దీన్ని తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్స్కి వెళ్ళబోయే ముందు జరిగేటువంటి అభివృద్ధి ఎలా చేస్తుంది కుటుంబ ప్రభుత్వం పని, ఎలాంటి సంస్థలు తీసుకొచ్చింది అనేది జనంలోకి వెళ్ళాలనేది వారి యొక్క ఆలోచన. పరిశ్రమ ఏర్పాటుకు విశాఖపట్నంలోని ఆనందపురం మండలం తర్లువాడ అనేటువంటి ప్లేస్లో కూడా దాదాపు 30 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. 2 దశల్లో కలిపి 1000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ పేర్కొంది. ఒక సంస్థ ఏదైతే ఏర్పాటు చేస్తున్నటువంటి సెమీకండక్టర్కి సంబంధించి కూడా 2 దశల్లో పూర్తి చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు 1000 మందికి ఒక ఉపాధి కలిగించేటువంటి ఆలోచనగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఒక్కసారి దీనికి సంబంధించి మొదటి దశలో చూసుకుంటే 96 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మేము చేస్తాం. 2028-29 ఆర్థిక సంవత్సరం నాటికి 96 మిలియన్ యూనిట్ల చిప్లను సంస్థ ఉత్పత్తి చేయనుంది. ఉద్యోగ అవకాశాలను 1000 మందికి కల్పించనుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఈ న్యూస్కి సంబంధించి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళాలంటే మిగతా అది ఒక 6వ పేజీలో ఉంది. మనం
మనం ఇంకా డీటెయిల్స్గా చూడొచ్చు. ఇక మరొక ప్రధాన వార్త మనం చూసుకుంటే కనుక 40,000 కోట్లతో రాష్ట్రంలో PGCIL నెట్వర్క్ ఏంటి, వాట్ ఈస్ దిస్ అనేది మనం ఒకసారి చూసుకుంటే 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్లు ప్రాజెక్టుకు CERC ఆమోదం. రాష్ట్రంలో 88,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ కీలకం. ఏదైతే PGCIL అని నెట్వర్క్కి సంబంధించిన విద్యుత్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నామో, రాష్ట్రంలో విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను కేంద్ర విద్యుత్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ PGCIL అంటాం. మరొకసారి చెప్తున్నాను, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ PGCIL అంటారు. ఇది ఏం చేస్తుందంటే దాదాపు 40,000 కోట్లతో కూడా రాష్ట్రంలో ఒక విద్యుత్ నెట్వర్క్కి సంబంధించి కూడా, అంటే విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్కి సంబంధించి కూడా దీనికి సంబంధించి కేటాయించడం జరిగింది. దాదాపు ఇందుకు 40,000 కోట్లు ఖర్చు చేయనుంది. రానున్న 4 ఏళ్లలో, అంటే 2026, 27 నుంచి స్టార్ట్ చేసుకుంటే 2029, 30కి సంబంధించి మనం చూసుకున్న ఈ మధ్యలో 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేయనుందంట. 2030 నాటికి దేశంలో 5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అందులో ఏపీ కీలకం. అది దానికి సంబంధించినటువంటి వార్త. రాష్ట్రంలో విద్యుత్ ఎగుమతికి సంబంధించి మనం చూసుకుంటే సుమారు 88,000 మెగావాట్ల సౌర పవన పంప్డ్ స్టోరేజ్ PSP అంటాము విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసినటువంటిది మనకు తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనా కూడా ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర విద్యుత్ నియంత్రణకు సంబంధించిన ఏదైతే కీలకంగా ఉందో అది వాళ్ళు ఏపీని హైలైట్ చేసుకుంటూ రానున్న 4-5 ఏళ్ళు, అంటే 2030 నాటికి కూడా దాదాపు 40,000 కోట్ల ఖర్చు చేయనున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి, అంటే విద్యుత్ నెట్వర్క్కి సంబంధించి. అందులో మనం చూసుకుంటే కనుక సౌర పవన పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ప్రధానంగా ఇది ఈనాడు దినపత్రికకి సంబంధించి ఉన్నటువంటి వార్తలు. ఇక మనం సాక్షికి సంబంధించి చూసుకుంటే కనుక సాక్షి దినపత్రికలో ఈరోజు ఉన్నటువంటి వార్తలు చూసుకుంటే కనుక గుప్పెట్లో ఫ్రీ హోల్డ్, పేదల భూములపై చంద్రబాబు సర్కార్ గూడు పుఠాని, దాదాపు 7.5 లక్షల ఎకరాలను 22A నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు, 2 వారాలు దాటినా ఇంతవరకు వెలువడినటువంటి జీవో అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం భూముల్ని కాజేస్తోందన్నట్టుగా హైలైట్ చేస్తూ రాసుకొచ్చారు. ఇదే అదునుగా ఫ్రీ హోల్డ్ కాని భూముల్ని కొట్టేసేందుకు సన్నాహాలు, తాజాగా మరికొన్ని అసైన్డ్ భూములపై గురిపెట్టిన టీడీపీ నేతలు. ఇప్పటికే రానున్నటువంటి సంస్థలకి కంపెనీలకి భూముల్ని కట్టబెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నటువంటి వైసీపీ ఇక్కడ 7.5 లక్షల ఎకరాలను 22A నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు, 2 వారాలు దాటిన ఇంతవరకు వెలువడిన జీవో అంటూ కూడా హైలైట్ చేసుకొచ్చారు. పేదల భూముల మీద చంద్రబాబు కన్నుబడింది, కొట్టేయాలని చూస్తున్నారనేది జగన్ సర్కార్, అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో సర్కారులో ఉన్నప్పటి నుంచి చంద్రబాబు మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అవన్నీ మనం చూసాం. బట్ మరి ఇప్పుడు అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు సర్కార్ భూముల్ని కొట్టేస్తుంది, పేదల భూములు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడుతున్నటువంటి మాటలు. సో తాజాగా మరికొన్ని అసైన్ భూములపై గురిపెట్టిన టీడీపీ నేతలు పాత ఫ్రీ హోల్డ్ భూముల జాబితాలో వాటిని కలిపి సొంతం చేసుకునే యత్నాలు. 27.40 లక్షల ఎకరాల అసైన్ భూములపై పేద రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ హయాంలో చట్ట సవరణ అనేది మేము చేశాం. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో 22A నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసిన 2 వారాలు దాటిన ఇంతవరకు జీవోనే రిలీజ్ కాలేదు. ఇదంతా కూడా పేదల భూములు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ వాదన. సో ముఖ్యంగా అధికారంలోకి రాగానే వాటిని 22A జాబితాలో చేర్చి రైతులను క్షోభకు గురి చేసిందంటే చంద్రబాబు సర్కార్. 2 ఏళ్ల పాటు ఆ భూములపై నిషేధాన్ని కొనసాగించాలని డ్రామాలు, విలువైన అసైన్ భూములన్నీ తమ చేతుల్లోకి వచ్చాక తాపీగా జీవో ఇచ్చేటువంటి యోచనలో చంద్రబాబు సర్కార్ ఉంది. గుప్పెట్లో ఫ్రీ హోల్డ్ అంటూ కూడా ఆ వార్తని ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక మరొక వార్తకి సంబంధించి చూసుకుంటే కనుక పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం, ఇరాన్ దాడితో ఇజ్రాయెల్లోని హైఫా చమురు క్షేత్రంలో కమ్ముకున్న పొగ అంటూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక్కడ సో ఎక్కడున్నా ప్రపంచంలో ఏ ప్రాంతము మీకు సురక్షితం కాదు, శత్రువులకు ఇరాన్ హెచ్చరిక. ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, మీకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సైనిక పరంగా చూసుకున్న ఎవరు ఎక్కడున్నా వదిలిపెట్టాం. గల్ఫ్లో చమురు క్షేత్రాలపై మరింతగా దాడులు, కువైట్లో 2 రిఫైనరీలో భారీగా మంటలు, పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్, బహ్రెయిన్, గల్ఫ్కు మరో 3 అమెరికా యుద్ధ నౌకలు, త్వరలో భూతల దాడుల దిశగా సంకేతాలు. ఇప్పటికే మనం క్షిపణి దాడులు సముద్రం మీద చూస్తున్నాం, ఇక ఇప్పుడు భూమి మీద భూతలం మీద కూడా త్వరగా దాడులు చేసేటువంటి అవకాశం ఉందనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. రోజు రోజుకి యుద్ధం
తీవ్రతరం అవుతుంది తప్ప ఎక్కడ శాంతి నెలకొనడం లేదు. మరి దీనికి సంబంధించి శాంతి నెలకొనాలనేది మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఆ ప్రభావం అనేది దానికి సంబంధించి కూడా యుద్ధం వల్ల ఎంత నష్టం వస్తుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే మనం ఇతర విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటాం కాబట్టి యుద్ధం ఎక్కడో జరుగుతుంది ఏంటో అనేది మనం అనుకున్నా కూడా దాని ప్రభావం అయితే ఇతర దేశాలు ముఖ్యంగా భారతదేశం మీద కూడా పడుతుంది. ఇప్పటికే చాలామంది గ్యాస్కి సంబంధించి ఇంధనానికి సంబంధించి ఈ సమస్యలు అనేవి కాదు, ఎక్కడ కూడా యుద్ధం జరిగి జన నష్టం జరగాలని ఎవరూ కోరుకోరు. కాబట్టి శాంతి, ప్రపంచ శాంతిని మనం కోరుకుందాం. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా కానీ ఇరాన్ చేస్తుంది ఏంటంటే ఎక్కడ వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు. ట్రంప్ ఏమో ఇరాన్ మా ఆధీనంలోకి త్వరలోనే వచ్చేస్తుందని చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ ప్రపంచంలో ఏ ప్రాంతంలో మీకు సురక్షితం కాదు అంటూ కూడా ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించిన కీలక నేతలకి, సైనికులకి అందరికీ చెప్తున్నటువంటి పరిస్థితి. ది ఎఫెక్ట్ అనేది ఇటు మనం కువైట్, దుబాయ్, ఖతార్లో కూడా మనం చూడొచ్చు. ఖతార్లో అయితే మనం అక్కడ ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించినటువంటిది మళ్ళీ స్టార్ట్ కావడానికి దాదాపు అదంతా సెట్ అవ్వడానికి ఒక 5 సంవత్సరాలు కూడా పట్టచ్చు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇక టార్గెట్ ఖర్గ్ హర్మూజ్, వ్యూహం మారుస్తున్న అమెరికా, ఇరాన్పై భూతల దాడుల యోచన, రంగంలోకి 2200 మంది మెరైన్ సిబ్బంది. సో నాటో దేశాలు పిరికి పందులు, హర్మూజ్ను తెరిపించేందుకు రమ్మంటే ముఖం చాటేస్తున్నాయంటూ కూడా ట్రంప్ ఫైర్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇంధనం కరువైంది, అది ఇది అని మాట్లాడుతున్నటువంటి నాటో దేశాలు ఎందుకు ముందుకు రావట్లేదు అనేటువంటిది ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు. బట్ ట్రంప్ని నమ్మే పొజిషన్లో ఎవరూ లేదు. ఇరాన్ మా ఆధీనంలోకి వచ్చేస్తుంది త్వరలో అన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరిని ముందుకు రమ్మన్నా రావట్లేదు. బట్ ఈ యుద్ధం ఎఫెక్ట్ అయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఏదేమైనా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి అనేది మనం కోరుకుందాం. ఇక సాక్షిలో వచ్చినటువంటి మిగతా వార్తలకు సంబంధించి మనం చూసుకుంటే, ఇంత అన్యాయమా తల్లి, శత్రువుకు పావులా పనిచేస్తున్న షర్మిల కోసం కన్న కొడుకుపై అభాండాల, విజయమ్మ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆస్తులకు సంబంధించి కూడా మరి దానికి సంబంధించి కొంతమంది వైసీపీకి సంబంధించిన శివప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్నిస్తున్నారు. విజయమ్మకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్న, విజయమ్మపై షర్మిల ఒత్తిడి సుస్పష్టం. అంటే షర్మిల ప్రెషర్తో విజయమ్మ ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది వంటిది ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్య. తాజా లేఖ ద్వారా తాను ఒకవైపే ఉంటానని విజయమ్మ మరోసారి స్పష్టం చేశారు. ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్లు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు అఫిడవిట్ ఇచ్చి మరీ బదిలీ చేయడం దుర్మార్గం. జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందని తెలిసి మోసపూరితంగా చేశారు. వైఎస్ పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిన కాంగ్రెస్ను గెలిపించాలని మీరు కోరడం నిజం కాదా అంటూ కూడా శివప్రసాద్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇక షర్మిల ప్రభావం మీపైన ఎంత ఉందో వీటిని బట్టి తెలియడం లేదు. తండ్రికి సంబంధం లేదని ఆస్తులను, కొడుకు ఆస్తులను పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత కూతురుకు పంచాలనడం సబబేనా? షర్మిలకు పంచాలన్నట్లుగానే విమలమ్మ గారి విషయంలో కూడా ఆలోచిస్తారా? చంద్రబాబు తన అక్కా చెల్లెలకు ఆస్తులు పంచిస్తారా? జగన్ కంపెనీలో మీరేమైనా పెట్టుబడులు పెట్టారా? అప్పులకు గ్యారంటీ ఇచ్చారా? లాభ నష్టాల్లో పాలు పంచుకున్నారా? మెయిన్గా అయితే అడుగుతున్న ప్రశ్న, జగన్ కంపెనీలో జగన్ తన కష్టార్జితంతో సంపాదించినటువంటి డబ్బుల్ని ఎలా పంచి ఇవ్వమంటారు మీరు సమానంగా అంటూ కూడా చాలామంది వైసీపీ కీలక నేతలు ప్రశ్నిస్తున్నారు. బట్ వాటిని అసత్య ప్రచారాలు, వైఎస్ మరణానికి సంబంధించి మనం చూసుకుంటే ఆ తర్వాత కూడా ఎలాంటి ఆస్తి పంపకాలు జరగలేదు. దాని మీద సమాన హక్కులు మన వాళ్ళకి అందరికీ కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ జరగాలనేది విజయమ్మ వాదన. బట్ ఆ విజయమ్మ మీద వైఎస్ షర్మిల ప్రభావం ఉంది, ఒత్తిడితోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా శివప్రసాద్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆస్తుల పంపకం జరగలేదని ఎలా అంటారు? షర్మిలకు ఇచ్చినవి పండుగల బహుమతులా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. 2004, 2009 వైఎస్ అఫిడవిట్లు చూస్తే ఆస్తుల పంపకం గురించి అర్థం కావడం లేదా? పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత షర్మిలకు తన స్వార్జితం నుంచి 230 కోట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, అవి ఆస్తులు కాదా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. చెల్లిపై ప్రేమాభిమానాలతో తన ఆస్తుల్లో వాటా ఇస్తూ ఎంఓయూ చేసిన అన్న కాంగ్రెస్లో చేరడం, చంద్రబాబుతో చేతులు కలపడం వల్లే ఆ ఎంఓయూను కూడా జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు అంటూ కూడా మాట్లాడారు. జగన్ తరపునే న్యాయం ఉందని ఎన్సీఎల్టీ తీర్పును బట్టి అర్థం కావడం లేదా? అయినా అప్పీలుకు వెళ్లారు. ఆ తీర్పు వచ్చే వరకు ఆగలేరా? ప్రజా సమస్యల నుండి, చేసిన తప్పుల నుండి డైవర్ట్ చేయడానికే షర్మిలను, సునీతను దింపుతున్నటువంటి చంద్రబాబు వదిలిన బాణాలు వీరు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో బంధాలు, బంధుత్వాల గురించి, కుటుంబ విలువల గురించి పట్టించుకొని చంద్రబాబు, అక్కా చెల్లెళ్లకు వీసమెత్తు సాయం చేయని బాబు, తమ్ముడికి ద్రోహం చేసిన చరిత్ర, తోడల్లుడు దగ్గుబాటి రాసినటువంటి పుస్తకంలోనూ బాబు ద్రోహులకు సాక్ష్యాలనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కలేరు, మీరు చదువుకోవచ్చు అన్నట్టుగా కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఇవి ఇంత అన్యాయమా తల్లి అంటూ కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసినటువంటి కొన్ని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బట్ విజయమ్మ వాటన్నిటిని కొట్టిపారేస్తున్నారు. వైసీపీ నేతలు ఎంతమంది మాట్లాడినా అవి అసత్య ప్రచారాలు,
ఆ వాటిని నమ్మడానికి లేదు. ఎందుకంటే వైఎస్ నాతో చెప్పిందే నేను ప్రమాణపూర్తిగా ఒక లేఖలాగా రాశాను, సమానంగా ఆస్తులు పంచాలనేది విజయమ్మ వాదన. సో ఇవి సాక్షికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక మరొక వార్తను చూసుకుంటే కనుక మత్స్యకారులకు పెద్దల వెన్నుపోటు, స్థానిక సముద్ర జలాల్లోకి కొన్నేళ్లుగా తమిళ బోట్ల చొరబాటు, మత్స్య సంపదను దోచుకోవడంతో పాటు వలల ధ్వంసం, 5 నెలల క్రితం 4 బోట్లు తమిళ జాలర్ల నిర్బంధం అంటూ కూడా రాసుకొచ్చారు. ఏదైతే ఇక్కడ ఏపీ మత్స్యకారుల నిర్బంధంలోని బోటును తీసుకెళ్లిపోతున్న తమిళ జాలర్లు అనేది హైలైట్గా, అంటే ఎక్కడికక్కడ కూడా కొన్నేళ్లుగా తమిళ బోట్ల చొరబాటు జరుగుతూ ఉంటుంది, కొంత దీని మీద ఫోకస్ చేయండి అని వారు మాట్లాడుతున్నారు. జాలర్లను వదిలేసి బోట్లను స్వాధీనం చేసుకున్న స్థానిక మత్స్యకారులు, తమిళ జాలర్లు, టీడీపీ పెద్దల మధ్య కుదిరిన భారీ డీల్, ఇటీవల 2 మంత్రుల పర్యటన, కొందరు మత్స్యకార పెద్దలకు తాయిలాలు. ఫలితంగా 4 రోజుల క్రితం రహస్యంగా బోట్లు వదిలేసిన వైన విషయం తెలుసుకుని ఏకమై భగ్గుమన్న దాదాపు 114 మత్స్యకార గ్రామాలు, ఇక్కడ ఏపీకి సంబంధించి కూడా వాళ్ళు ఫైర్ అవుతున్నారు. ఇందుకు కారణమైన పేద కాపులను నిర్బంధించిన మత్స్యకారులు, అక్కడికి వెళ్ళడానికి సాహసించలేకపోతున్నటువంటి పోలీసులు, టీడీపీ నేతలు. ఎందుకంటే గ్రామాలన్నీ కూడా ఏకమైపోయినాయి, మాకు అన్యాయం జరుగుతోంది, న్యాయం చేయాలని వారు కోరుతున్నారనమాట. ఇందులో కొంతమంది కుమ్మక్కయ్యారంటూ కూడా. ఇక్కడ ఏదైతే ఇంకొకటి మనం ఇక్కడ చూడొచ్చు, ముస్లింలకు తోఫా కాదు ధోకా, రంజాన్ తోఫాపై మాట నిలుపుకొని చంద్రబాబు ప్రభుత్వం, ఇమాం మౌజాన్ల గౌరవ వేతనం దరఖాస్తులు 22 నెలలుగా పెండింగ్లోనే ఉంది అంటూ కూడా ఈ వార్తను కూడా ఇక్కడ రాసుకొచ్చారు. ఇది ఈ సాక్షిలో మనం చూసుకుంటే కనుక ఉన్నటువంటి వార్తలు. ఇక ఇవే దినపత్రికలో కొన్ని పక్కనున్నటువంటి న్యూస్ రీల్కి సంబంధించి మనం చూసుకున్నా కూడా దాదాపు ఇక్కడ ఒకటి హైలైట్ చేశారు ఈ బాక్స్లో. అదేంటంటే బాబు సర్కార్ అప్పుల రికార్డ్, వచ్చే మంగళవారం సెక్యూరిటీల వేలం 3,900 కోట్లు, 22 నెలల్లో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పు దాదాపు 3,37,221 కోట్లు. సగటున నెలకు చేసిన అప్పు చూసుకుంటే కనుక 22 నెలల్లోనే ఇంత చేస్తే నెలకి సంబంధించి 15,328 కోట్లు, సగటున రోజుకు చేస్తున్న అప్పు 511 కోట్లు అంటూ కూడా చాలా క్లియర్గా కూడా ఒక హైలైట్ చేస్తూ రాసుకొచ్చినటువంటి పరిస్థితి. మరో వార్త చూసుకుంటే ముప్పిడి అవినాష్కు సుప్రీంకోర్టు బెయిల్, మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇక ఆయనకు కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణిస్తూ కూడా ఉత్తర్వులు చేసింది కోర్టు, ఉత్తర్వులు జారీ చేసిందంటూ కూడా చెప్పుకొచ్చారు. పండుగ వేళ తీరని విషాదం, రాష్ట్ర సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా కొల్లుగూడెం వద్ద గోదావరి నదిలో 5 విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో 3 ఏపీ వారు కాగా 2 భద్రాచలం వాసులుగా తేలింది. ఇందులో 3 మృతదేహాలను ఇప్పటివరకు అధికారులు గుర్తించారు. మిగతా 2 కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. ఏది అయినా కూడా భద్రాచలం స్వామివారి సీతారాముల వారి దర్శనం చేసుకుని తర్వాత ఆటవిడిగా అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళల్లో అక్కడ ఒక బోర్డన్న ఏర్పాటు చేయాలి, లేదా ఎవరైనా అక్కడ కాపలా ఉండాల్సింది. ఎందుకంటే నీళ్ళని చూడగానే కూడా యూత్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మనం చూస్తున్నాం. ఇలా ఏదైనా కుటుంబ బాధ వర్ణనాతీతం. చదువుకునేటువంటి చేతికి అందొచ్చినటువంటి పిల్లలు ఇలా జరగడం నిజంగా బాధాకరం. ఇప్పటికైతే 3 మృతదేహాలు దొరికాయి, 2 మృతదేహాల కోసం గాలిస్తున్నారు. యువత దయచేసి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త, అండ్ మీదేదో ఆనందంతో ఇలా దిగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దనేది మనవి. సో ఏది ఏమైనా కూడా తల్లిదండ్రులకు నిజంగా ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషనే. సో ఇది సాక్షికి సంబంధించి మనం చూసుకుంటే, ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్తలు మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇక భూతల దాడులు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇప్పటి వరకు సముద్రయానం లేదంటే ఇటు క్షిపణులు ఆకాశంలో నుంచి కూడా అయిపోయింది, భూతల దాడులు అనమాట. నిజంగా ఎంత భయానకంగా ఉన్నాయంటే సిచ్యువేషన్స్ మాటల్లో చెప్పలేము. హర్మోజ్ విముక్తికి సిద్ధమైన అమెరికా, ఇరాన్ తీర ప్రాంతాలు దీవుల స్వాధీనానికి ప్రణాళిక, పశ్చిమాసియా వైపు ట్రిపోలి బాక్సర్ యుద్ధ నౌకల నుంచి తీరానికి చేరుకుని దాడి చేసే యాంఫీబియస్ రెడీ గ్రూప్ బలగాల తరలింపు అనేది అమెరికా చెప్తున్నటువంటి మాట. తక్కువ ఎత్తులో ప్రయాణించే హ్యారియర్, A-10 విమానాలు, అపాచీ హెలికాప్టర్లు కూడా. A-10 విమానాలు అనేవి ఇప్పుడున్నటువంటి జరుగుతున్న యుద్ధంలో చాలా కీలకంగా మారాయి. తక్కువ ఎత్తులో ఎగురుతూ కూడా కరెక్ట్గా ఫోకస్ చేసి దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. కీలకమైన ఖర్గదీవి స్వాధీనం దిశగా అడుగులు, ఇరాక్ నుంచి బలగాలను తరలిస్తున్న అగ్రరాజ్యం, హర్మోజ్ భద్రత కోసం వస్తామన్న 6 దేశాలు, సైనిక పరంగా జోక్యం చేసుకోవడంపై అస్పష్టత. ఇందాక మనం మాట్లాడాం, నాటో దేశాలు ముందుకు రావాలి అది ఇది అని. సో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బేస్ చేసుకుని కూడా హర్మోజ్ భద్రత కోసం 6 దేశాలు అయితే ముందుకు వస్తాయనేటువంటిది చెప్తున్నారు. రష్యా చమురుపై మరోసారి ఆంక్షల సడలింపు, కొత్త సాధారణ లైసెన్స్ జారీ చేసిన అమెరికా, ఇరాన్ చమురుపైన ఆంక్షలు ఎత్తేసే యోచన అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, హర్మోజ్ విముక్తికి సిద్ధమైన అమెరికా అంటూ కూడా రాసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ని కూడా మనం చూస్తున్నాం. దేశంలో ప్రీమియం పెట్రోల్ ధర ₹2 పెంపు, కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం. సో
నార్మల్గా ఉన్నటువంటి పెట్రోల్ అవి కూడా ఏమీ భయపడని అవసరం లేదు. పవర్ పెట్రోల్ విషయానికి వస్తే కనుక దాదాపు రూ. 2 పెంపు ఉంది అనేది. సో ఏదేమైనా జాగ్రత్త పడాలి, ఎందుకంటే రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్న వేళ ఇండస్ట్రియల్ డీజిల్ ధర అయితే రూ. 22 పెంచారు. సో ఈ యుద్ధం ఎఫెక్ట్ అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తోంది. సో ఇక మనం మరొక వార్తలోకి వెళ్దాం. ఇదే మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడింది కూడా. ఫోటో సరదాగా మింగేసింది. ప్రమాదానికి ముందు భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నటువంటి విద్యార్థులు ఇక్కడ మనం చూడొచ్చు. సో వీళ్ళకి సంబంధించి కూడా గోదావరిలో 5 విద్యార్థుల గల్లంతు, ఇద్దరిది తెలంగాణ, 3 దేపి, భద్రాచలం విహారం విషాదాంతం. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో విషాదం. యాత్రకు వెళ్ళిన 7గురిలో 5 అమరావతి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులే. సో నిజంగా బాధాకరం. తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ 12,000 చదరపు విస్తీర్ణంలో కూడా చదరపు మీటర్ విస్తీర్ణంలో 25 కోట్ల వ్యయంతో నిర్మాణం. కల్తీని పూర్తి స్థాయిలో అరికట్టేలా అత్యాధునిక పరికరాలు. శ్రీవారి లడ్డు అన్నప్రసాదాల నాణ్యత తనిఖీలు. సూక్ష్మస్థాయి కల్తీని గుర్తించేలా పరీక్షలు. నేడు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. సో ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. తిరుమలలో స్టేట్ ఫుడ్కి సంబంధించినటువంటి ల్యాబ్ అంటే లడ్డూకి సంబంధించి మనం చూసుకుంటే కల్తీ జరిగింది, నెయ్యి అసలైంది కాదు, ఇది అని జరుగుతున్న నేపథ్యంలో కూడా తిరుమలలో స్టేట్ ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడినా లేదా కల్తీ ఉందని తెలిసినా కూడా గుర్తించేటువంటి ఒక సిస్టమ్ అయితే రానుంది. సో దానికి సంబంధించి కూడా ఇది ఎక్కడ దేశంలో మిగతా ఏ ప్లేస్లో కూడా లేదు. మొదటిసారిగా కూడా తిరుమలలో చంద్రబాబు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రారంభాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. సో రాష్ట్రంలో సిలిండర్ల బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. ఆయిల్ కంపెనీలు తగినంతగా గ్యాస్ నిల్వలు. గృహ వినియోగదారులు ఆందోళన వద్దు. ప్రాధాన్య క్రమంలో వాణిజ్య సిలిండర్ల సరఫరా. రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగింది. ఏజెన్సీలో అనుమానిత లావాదేవీలపై నిఘా. పలు ఏజెన్సీలపై చర్యలకు సిద్ధం. మంత్రి నాదెండ్ల మనోహర్. కావాల్సినటువంటి ఇంధనం ఉంది, దయచేసి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడద్దు. సో డొమెస్టిక్కి సంబంధించినటువంటిది భయానక పరిస్థితులు మీరు క్రియేట్ చేసి దొరకదు అన్న ఇదిలో కూడా చాలామంది సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది పడి ఎక్కువగా బుకింగ్స్ జరుగుతున్నాయి తప్ప కావాల్సినంత ఉంది, దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అంటున్నారు. కానీ కొన్ని ప్లేసెస్లో గ్యాస్ లేదు, ఏజెన్సీల్లో నిల్వ స్టాక్ లేదంటూ వాళ్ళు చెప్తున్నారని ప్రజలు మనం చూసుకుంటే కనుక వాళ్ళు ధర్నాలు అవి చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ ప్రభుత్వం మాత్రం ఇలా అంటోంది, రాష్ట్రంలో సిలిండర్ల బ్లాక్ మార్కెట్పై ఉక్కుపాదం మేము మోపుతామని చెప్తున్నారు. బట్ కావాల్సినంత ఉంది, మీరేమి ఇబ్బంది పడదని ప్రభుత్వం చెప్తోంది. గూడు పుఠానీలో తొలివేటు. ఏపీ శాక్స్ నుంచి నీలకంఠారెడ్డి బదిలీ. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు. రహస్య సమావేశాలపై ప్రభుత్వం సీరియస్. పాల్గొన్న వారిపై నిఘా, రహస్య విచారణ. త్వరలో మరింత మందిపై వేటు పడే అవకాశం అంటూ కూడా ఏదైతే ఏపీ శాక్స్ నుంచి దానికి సంబంధించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఆ న్యూస్ మనం చూస్తున్నాం. రాజధానితో చెడుగుడు. సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు బదిలీ. రాజధాని పనులు కీలక దశలో ఉండగా బంతాట అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక ఇక్కడ ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఏదైతే విజయమ్మ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ హైలైట్ చేశారు. ఆస్తులు షర్మిలవే, ఎంఓయూలో ఉన్నవి ఆమెకు చెందాల్సిందే, కుటుంబ ఆస్తుల పంపకాలు జరగలేదు, 4 మనుషులకు సమానంగా చెందాలి, ఇదే వైఎస్ ఉద్దేశం, ఆదేశం అంటూ కూడా ఆమె చెప్పారు. మేనల్లుడు మేనకోడలికి జగన్ అన్యాయం చేశారు, నిజంగా నా దేవుడికి నా కుమారుడికి తెలుసు నిజమేంటనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. బట్ ఆయన న్యాయం చేస్తాడని అనుకుంటున్నా. షర్మిలపై వైసీపీ నేతల దాడికి చెక్ పెట్టేటువంటి ఆలోచన చేశారు విజయమ్మ. అసత్య ప్రచారం ఆపాలని హితవు. తల్లి చెల్లి మధ్య జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అంటూ కూడా రాసుకొచ్చారు. ఇదే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. స్టాంప్ పేపర్పై ఏదైతే విజయలక్ష్మి విడుదల చేసినటువంటి వివరణ ఇది మనకి చూడొచ్చు అనమాట. సో ఇవి సాక్షికి సంబంధించి చూస్తాం. ఆంధ్రజ్యోతిలో సంబంధించినటువంటి ప్రధాన వార్తలు. ఇక మనం ఇప్పుడు V6కి సంబంధించినటువంటి వెలుగు దినపత్రికకి సంబంధించినటువంటి న్యూస్ మనం చూద్దాం. ఏమేమి ఉన్నాయి ఇవాల్టి ప్రధానంగా దినపత్రికకి సంబంధించి చూసుకుంటే కనుక బడ్జెట్ స్వరూపం కోట్లలో. మొత్తం బడ్జెట్ మనం చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి 3,24,234 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్లు అనమాట. సో వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్త మనకు సంబంధించి చూస్తున్నాం. దాదాపు 1,15,00,000 కుటుంబాలకు 5 లక్షల బీమా ధీమా. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత బ్రేక్ఫాస్ట్, ఇంటర్ స్టూడెంట్లకు మిడ్ డే మీల్స్. మరొక కీలకమైనటువంటి వార్తకు సంబంధించి మాట్లాడుకోవాలి. 10th పరీక్షల మీద ఉండకపోవచ్చు, అలాంటి యోచన చేస్తున్నాయి. ఇక నుంచి కేజీ నుంచి 10th వరకు, 10th ఇంటర్ వరకు కూడా ఒకే విద్యా విధానాన్ని తీసుకొస్తున్నాము. సో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ అవుతున్నటువంటి పరిస్థితి. మరి దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఏమి అడుగులు ముందుకేస్తున్నారు అనేది. విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్.
ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్, దాదాపు 1,20,00,000 ప్రమాద బీమా, ఈసారి కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లు, మౌలిక వస్తువులకు 47,267 కోట్ల క్యాపిటల్ బూస్ట్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జనజీవాలు పోసేటువంటి వ్యవసాయం, పంచాయతీరాజ్కు భారీగా మేము కేటాయింపులు చేశాం. వ్యవసాయానికి సంబంధించి, పంచాయతీరాజ్కి సంబంధించి అని ప్రభుత్వం చెప్తోంది. సంక్షేమం అభివృద్ధికి సమతూకంలాగా దాదాపు బడ్జెట్ విషయానికి వస్తే 3.24 లక్షలు, 3,24,000 కోట్లతో కూడా రాష్ట్ర బడ్జెట్ని ఏర్పాటు చేశామనేది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది మాట. సో ఇంకా మరో 10 ఏండ్ల విధ్వంసం నుండి వికాసం వైపుగా ఈ ప్రభుత్వం వెళ్తోంది అంటూ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. ఫీనిక్స్లా లేచినటువంటి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, తెలంగాణ ప్రగతి ఫీనిక్స్ లాగా లేచింది అంటూ మాట్లాడారు. ముఖ్యంగా హైలైట్ చేసిన పాయింట్స్: రైతుకు మహిళకు అండ, యువతకు ఉపాధి, ఇదే మా ఎజెండా. రాష్ట్ర జీఎస్డిపి 17.82 లక్షల కోట్లు, 10.7% వృద్ధి రేటు, పన్నుల భారం లేకుండానే కొత్త సంపద సృష్టి, అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు, ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్, అప్పుల ఊబి నుంచి గట్టెక్కిస్తూ ఆర్థిక క్రమశిక్షణలో ముందడుగు, వడ్డీ భారం తగ్గించి 22,000 కోట్ల ఆదా, దాదాపు బడ్జెట్ విషయానికి వస్తే 3,24,000 కోట్లతో కూడా బడ్జెట్ ఉంది. ఎవరైనా సరే తెలంగాణలో ఉండడం ఒక వరంలా భావించాలి. ఆ దిశగా మేము అభివృద్ధి, సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమపాళ్లలో సమతుల్యంగా వేసుకుంటూ ముందుకు వెళుతున్నాం అనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. ఇక మరోవైపు తలసరి ఆదాయం దాదాపు 4.18 లక్షలు, ఏడాదిలోనే రాష్ట్రంలో 10.2% వృద్ధి నమోదు, జాతీయ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు. 11.29 లక్షలతో రంగారెడ్డి జిల్లానే టాప్గా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో. హనుమకొండ జిల్లాలో అతి తక్కువగా 2.37 లక్షల కోట్లు. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చూసుకుంటే 2026కి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచారు. ఆ డేటాకి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. మాది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రకరకాల ఏమీ లేదు, బడ్జెట్ నిల్ అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మాది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసినటువంటిది, సంక్షేమానికి అభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చాం, అప్పుల ఆదాయాన్ని పారదర్శకంగా వెల్లడించాం, మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడారు. అదేవిధంగా ఇక్కడ మనం హైలైట్గా మాట్లాడుకోవాల్సింది రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇందిరమ్మ బీమా పథకం, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్తో హాజరు పెరుగుతుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 3,30,000 కోట్లు కట్టినం. బీఆర్ఎస్ నేతల డ్రగ్స్ కేసుపై బీజేపీ నేతలు ఎందుకు స్పందించరు? కేసీఆర్ను కేటీఆర్, హరీష్ బంధించారేమో, అందుకే అసెంబ్లీకి రావడం లేదు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, +2 విద్యా విధానం తెస్తాం అంటూ కూడా నేను ఇప్పుడు మాట్లాడినది ఏదైతే ఉందో 10th సంబంధించి కూడా అది కూడా చూస్తున్నాం. నా లెక్క ఎప్పుడు తప్పలే, మళ్ళీ అధికారం మాదే అని కామెంట్ అంటూ కూడా ఆ వార్తలు మనం చూస్తున్నాం. సో బడ్జెట్కి సంబంధించి ఇక్కడ హరీష్ రావు మాట్లాడిన మాటలు: బడ్జెట్ కేటాయింపులన్నీ కాగితపు లెక్కలే, తెలంగాణ హైదరాబాద్ను 3 ముక్కలు చేయడం తప్ప విషయం లేదు. హరీష్ రావు వట్టి బడ్జెట్ అని మండిపాటు, సభ నుంచి వాకౌట్, బడ్జెట్ పేపర్లు చించి చెవిలో పూలు పెట్టుకుని మరి బీఆర్ఎస్ సభ్యులు మీడియా పాయింట్కి సంబంధించి వచ్చి వాళ్ళు నిరసన చేసినటువంటి పరిస్థితి. ఇక కువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడి, భారీగా ఎగిసిపడిన మంటలు. ఏది ఏమైనా కూడా దుబాయ్, బహ్రెయిన్పై ఇరాన్ దాడులు, ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన టెహ్రాన్. ఐఆర్జీసీ అధికార ప్రతినిధి నయీం మృతి, ఇజ్రాయెల్ను హెచ్చరించిన కొన్ని గంటలకే హతం అంటూ కూడా వార్తను ప్రధానంగా చూస్తున్నాం. శత్రువుల భద్రతను హరిస్తా, ముస్తాబా ప్రకటన. ఇరాన్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాలను పేల్చేస్తామన్న నెతన్యాహు, తమ క్షిపణులు ఉత్పత్తి ఆగలేదని ఇరాన్. సో మేము క్షిపణుల మీద దాడి చేస్తూ ఉంటుంటే వాళ్ళేమో క్షిపణులు తయారు చేస్తూనే ఉంటామని వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, డీజిల్కి సంబంధించి 22 రూపాయల పెంపు, ప్రీమియం పెట్రోల్ ధర 2 రూపాయలు హైక్ అయింది, సాధారణ పెట్రోల్కి సంబంధించి కూడా యథాతథంగా ఉండబోతోంది. సో గోదావరిలో మునిగి 5 మృతి, 4 బీటెక్ స్టూడెంట్లు, 1 ఆలయ ఉద్యోగి అంటూ కూడా ఏదైతే ఇందాక మనం మాట్లాడినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇది ప్రధాన దినపత్రికలు ఏవైతే ఉన్నాయో, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, ఆంధ్రజ్యోతి, వెలుగుకు సంబంధించినటువంటి ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు, వాటికి సంబంధించిన విశ్లేషణ ఇది ఇవాల్టి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. తిరిగి రేపటి ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.